ఒక రకంగా చెప్పాలి అంటే కేసీఆర్ నిజంగా దొంగ అంటే మీన్స్ అట్లా కాదు, పక్కపొంటున్న వాళ్ళు ఆడోడు ఈడోడు ఆ రకంగా అది చేస్తారు. కానీ ఆయనకు పెద్ద ఈ ఆస్తుల మీద ఆయనకు ఒకటే ఒక అధికారం నా చేతిలో ఉండాలి, అందరు నా కళ్ళ ముంగట నా కాలు మొక్కాలి, అందరు ముంగట నా కింద కూర్చోవాలి, నేను ఒక్కరిని మీద కూర్చోవాలి అనేది ఆయన స్వభావం. అంతేగాని ఆస్తులు దోసుకోవాలి, పేద ప్రజలను ఏదో నిండా ముంచాలి, కొన్ని ప్రయత్నాలు ఎవడో ఆడిడోడు దొంగడు మోపయి ఆ ధరని తీసుకొచ్చి ఆగం పేద ప్రజల బతుకులు ఆగం చేసి అన్నిట్లల్లా ఇప్పుడు ఏమంటారు ప్రతిదానికి కేసీఆర్ బాధ్యుడిగా అంటే ఆయన తెలియకుండా కింద ఎన్ని జరిగాయి, మస్తు జరుగుతాయి. ఏదేమైనా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 25 ఏళ్ళుగా తెలంగాణ రాజకీయాలకు కేంద్రం కేసీఆర్. తెలంగాణకు సర్వనామం విశేషణం ఆయనే, ఎవరికి దక్కనంత చెక్కు చెదరని ప్రజాభిమానం సొంతం. ఎవరి ప్రసంగమైనా కేసీఆర్ ప్రస్తావన లేకుండా పూర్తి కాదు. ఆయన పేరెత్తకుండా మాట్లాడలేని స్థితిలో నేతలు పార్టీలు. నిజమే, ఈ విషయంలో ఎలాంటి అది లేదు.